మీరు మొన్నటి వరకు టీడీపీలో ఉన్నారు. టీడీపీలో మీకు టికెట్ కూడా వస్తదనుకున్నాము. ఇక ఆల్మోస్ట్ మీరు ఎంపీ అయిపోయినట్టే అనుకున్నాము. ఏం జరిగింది? ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఏం జరిగిందసలు? అంటే యాక్చువల్‌గా నేను చిన్నతనం నుంచి కూడా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్‌లో ఉన్నాను. ఓకే. టీఎన్ఎస్ఎఫ్‌లో తెలుగు అచ్చా! విద్యార్థి దాంట్లో ఆహా! అలాగే ఓకే. తెలుగు యువత రాష్ట్ర కమిటీలో మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు అవును. ఆయనతో మేకల దీపక్ రెడ్డి మొన్న జూబ్లీస్ కంటెస్ట్ అవును. చేయడం. ఆయన ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు మేము జనరల్ సెక్రటరీగా పనిచేసి ఉన్నాం. ఓకే. తెలుగుదేశం పార్టీలో హ్మ్. ఉన్నాము. అలాగే మేము హైదరాబాద్‌లో బిజినెస్‌తో రావటంలో భాగంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీతో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో హ్మ్. వ్యాపార పరంగా వాళ్ళకి మాకున్న సన్నిహిత సంబంధాల్లో వాళ్ళతో పాటు మేము ఓకే. ట్రావెల్ చేసాం. హ్మ్. కొన్ని రోజులు ఇలాగే హైదరాబాద్‌లో ఉంటాం. తర్వాత ఎలక్షన్‌కి 2019 ఎలక్షన్‌కి మొన్న 2024 ఎలక్షన్‌కి కూడా తెలుగుదేశం పార్టీకి మేము మద్దతు ఇవ్వటం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని కలవటం, అలాగే పాత పరిచయాల్లో చంద్రబాబు నాయుడు గారిని కలవటం, లోకేష్ బాబు గారిని కలవటం. సార్ ఇలా నేను గుర్తున్నానా సార్ అని చెప్పి ఏమని చెప్పండి ఇలాగ అరకు పార్లమెంటు టికెట్ యాస్పిరెంట్‌గా ఉన్నాను సార్. తెలుగుదేశం పార్టీ తరపున నాకు టికెట్ ఇస్తే బావుంటది. ఎందుకంటే అక్కడ 16 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 10 లక్షల మందితో నాకు ఇంటరాక్ట్ ప్రోగ్రామ్స్ నేను చేసున్నాను. 10 లక్షల మందికి ఢిల్లీ బాబు అంటే ఒక బ్రాండ్ ఉంది. అలాగే వాళ్ళ సమస్యని రోజు రెగ్యులర్‌గా వాళ్ళ సమస్యల్ని పత్రికాముఖంగా అడుగుతూ ఆ ఆఫీసర్లకు గాని, అలాగే ప్రజాప్రతినిధుల దృష్టిలో పెట్టుకుంటూ సమస్యల పరిష్కారం చేస్తున్నాను అని అడిగితే, సరే నాది బయోడేటా అయి తీసుకున్నారు. అన్నీ పరిశీలన జరిగింది. సరే డెఫినిట్‌గా నేను టేక్ ఇట్ అప్ అని చెప్పేసి నాకు లోకేష్ బాబు గారు కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. అచ్చా! అదే భాగంగా నేను పని చేసుకుంటున్నాను అక్కడ. హ్మ్. 5 ఇయర్స్ నుంచి ఆ! పని. అంటే తెలుగుదేశం పార్టీ జెండా లేకుండా నా సొంత ఎజెండాతో. ఆ! ఎజెండాతో జాతీయ ఆదివాసీ సంరక్షణ సమితి ఆ! తరపున నేను ప్రోగ్రాములు చేస్తూ, అవేర్‌నెస్ ప్రోగ్రాములు చేసుకుంటూ, అలాగే గంజాయి రహిత మన్యం ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పబ్లిక్‌ని అందరిని కూర్చోబెట్టి, వీళ్ళందరిని యువతకు కూడా మంచి ట్రైనింగ్‌లు ఇచ్చి, మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి చేస్తా ఉన్నాం. అదే భాగంగా టికెట్ అడగడం జరిగింది. అది మరి మన దురదృష్టమో లేకపోతే పెద్దలకి మేము కనపడకపోవచ్చు మనకు చెప్పలేము. దాంట్లో భాగంగా అది బీజేపీ పార్టీకి అలయన్స్‌లో వెళ్ళిపోయింది. అంటే సర్వేలు గూడా మీకు అనుకూలంగా ఉండే ఆ టైంలో. ఎందుకంటే మీరు డబ్బు సరిపడా లేదనా? లేదంటే మీకు రాజకీయంగా ఎవరు గాడ్ ఫాదర్ లేరా? అంటే ఒక రకంగా చెప్పాలంటే గాడ్ ఫాదర్ లేని లోటు కూడా ఉంటది మాకు. హ్మ్. కానీ డబ్బు అనేది మాకు మన్యం ప్రాంతంలో అవసరం లేదు సార్. ఓకే. ఎందుకంటే ఆదివాసీ బిడ్డలకి డబ్బుకి సంబంధం లేదు. ఆ! ఎవరైతే బాగా చదువుకున్నాడో, ఎవరైతే ఆదివాసీలకు వారి యొక్క కష్టాలు తెలిసి, వారితో ఎవరైతే పాలు పంచుకున్నారో వాళ్ళకి ఎత్తడం తెలుసు అంతే. హ్మ్. అంతే తప్ప వేరే డబ్బుకి అచ్చా! దేనికైతే మన్యం ప్రాంతంలో ముఖ్యంగా ఓకే. మా ఓకే. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అయితే అటువంటిది ఏం లేదు. డబ్బుకి దానికి సంబంధం లేదు. హ్మ్. ఢిల్లీ బాబు అంటే ఒక బ్రాండ్. ఓకే. ఆ బ్రాండ్ ప్రకారం ఆదివాసీలందరికీ కూడా నేను అందరికీ తెలుసు. మాకు రోజు రెగ్యులర్‌గా మాకు ఒక 100 గ్రూపులుంటాయి మాకు వాట్సాప్ అవును. గ్రూపులు. ఆ! దగ్గరగా మాకు 10,000 మంది ఉంటారు మనుషులు. ఏ హ్మ్. ప్రాబ్లమ్ వచ్చినా కూడా వెంటనే ప్రతి మండలంలో మా మనుషులుంటారు. హ్మ్. వాళ్ళంతా ఎళ్లి అక్కడే రెక్టిఫై చేసి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే కండక్ట్ చేస్తుంటాం. హ్మ్. అంటే ఇప్పుడు పొత్తు ధర్మమో సరే ఏదన్నా గావచ్చు గానీ, గిరిజనులకు అన్యాయం జరిగిందనుకోవచ్చా? ఆదివాసీలకు అన్యాయం జరిగినట్టే భావించొచ్చా? అంటే ఇంక అలా మరి ఆ! ఇప్పుడున్న ఎంపీ ప్రెజెంట్ ఎంపీలు గాని ఆ! వీళ్ళందరూ కూడా ఆదివాసీలకే సార్. ఆ! అన్యాయం అనేది మనకి టికెట్ రాలేదు. ఓకే. మనము ముందుకు పోలేకపోయాం అంతే. హ్మ్. ఏమో ఫ్యూచర్‌లో మరి చంద్రబాబు నాయుడు గారు రావచ్చు. లేకపోతే మా అలయన్స్‌లోనే జనసేన గాని, చంద్రబాబు మన తెలుగుదేశం పార్టీ గాని, మా బీజేపీ కూడా అచ్చా! ఏమన్నా దృష్టి పెట్టి యువకుడు, మంచి ఉత్సాహవంతుడు, బాగా పనిచేయగలుగుతాడని టికెట్ ఇస్తే ఖచ్చితంగానే గెలవగలుగుతాం. హ్మ్. రైట్. అంటే ఓవరాల్‌గా ఆలోచిస్తే ఇప్పటికి గిరిజనులని ఓటు బ్యాంక్ లాగానే వాడుకుంటున్నారా? లేదంటే నాయకులుగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయా? అంటే అంటే ఇన్ జనరల్‌గా చెప్పండి. దేశవ్యాప్తంగా గాని మన దేశవ్యాప్తంగా అయితే ఆదివాసీలందరినీ ఓటు రూపంలోనే చూస్తున్నారు. హ్మ్. ఏ పార్టీ అయినా సరే. ఎందుకంటే ఖరాఖండిగా ముఖాముఖి చెప్పాలి. అంతే. అంతే. ఎందుకంటే మీరు అవును. చేసే ఇంటర్వ్యూ కాబట్టి యెస్. రెగ్యులర్ వాయిస్ చెప్పాలి. ఎగ్జాక్ట్‌లీ. 100% ఆదివాసీలు ఈ యొక్క ఆదివాసుల ప్రాంతంలో ఇప్పటికి కూడా హ్మ్. 50% కూడా పూర్తవ్వలేదు. ఆ! డెవలప్‌మెంట్ యాక్టివిటీస్. హ్మ్. ఓన్లీ ఓట్ బ్యాంకే. ఎవరో వస్తారు ఒక నాన్ ట్రైబ్. హ్మ్. ఆయన అక్కడికొచ్చి అంటే గిరిజనేతరులు. హ్మ్. వాళ్ళు ఎవరో ఒక ఎంపీని, ఎమ్మెల్యేని పెడతారు. వాళ్ళ పని సైకిల్‌లో నడుస్తది ఇక్కడ. అవును. నడవడం వల్ల ఒరిజినల్ ఆదివాసీలకి ఎక్కడ న్యాయం జరగదు కదా! ఎగ్జాక్ట్‌లీ. అదే మాలాంటోళ్ళకి ఇచ్చారనుకో, అది. కింద స్థాయి నుంచి అన్నీ తెలుసు కాబట్టి మేము హ్మ్. దానిని సక్రమ మార్గంలో తీసుకెళ్ళగలుగుతాం. హ్మ్. మళ్ళీ అడుగుతున్నాను నేను మళ్ళొకసారి ఎన్‌కౌంటర్‌ల విషయానికొస్తే, ఇది నక్సలైట్‌ల పేరుతో ఇక్కడ సంపదని కార్పొరేట్‌లకు దోచిపెట్టడానికి అన్నది చాలా బలంగా ప్రచారం జరుగుతుంది. జనం నమ్ముతున్నారు కూడా. అంటే ఒక ఆదివాసికి చెప్పండి. బీజేపీ నాయకుడిగా వద్దు మాకు.
బీజేపీ నాయకుడు అంటే ఏమంటాడే లేదు లేదు సూపర్ అంటాడు. అద్దు నాకు ఒక ఆదివాసిగా చెప్పండి. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, బట్ ఒక ఆదివాసిగా మీ గుండె చప్పుడు వినాలన్నది మా కోరిక. అంటే ఆదివాసీ ప్రాంతంలో గతానికి ఇప్పటికో చూస్తే ఇందాక ఆల్రెడీ చెప్తున్నాను. అవును, మీరు అభివృద్ధి అభివృద్ధి జరుగుతుంది జరుగుతుంది. అంతవరకు ఓకే. అదే భాగంగా సెల్ ఫోన్లు మనకు అన్నం పెట్టావు కదండి, సెల్ ఫోన్లు మనకి ఆ, సెల్ అస్తిత్వాన్ని ఫోన్ల ఇవ్వవుగా. అవునండి. సెల్ ఫోన్ అన్నం పెడతాను కాదు. ఆ, ఇప్పుడు చరవాణి అనేది దేనికి ఎక్కడి నుంచి ఉన్న ఏమైనా సమస్య కానీ ఇంకోటి కానీ చేతుల్లో పట్టుకుని హ్యాండెడ్ ఫోన్స్ వచ్చినాయి. అవును అంటే ప్రపంచం అంతా కూడా చేతిలో చూసుకునే వ్యవస్థ మన దగ్గరకు వచ్చింది. అవును అటువంటి దగ్గర వ్యవస్థ వచ్చినప్పుడు అవేర్నెస్ వస్తుంది కదా మన వాళ్ళు మా వాళ్ళ Right. కూడా అవును కొంచెం ఎక్కడ ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందన్న దాని మీద Correct, అవగాహన ఉంటుంది. అవును ఇంకా ఈ ఎన్కౌంటర్లో అయ్యి ఏంటంటే ఇంకా వాస్తవం మాట్లాడాలంటే ఒరిజినల్గా వాస్తవం మాట్లాడాలంటే ఆదివాసీ ప్రాంతంలో మీరు చెప్పినట్టు ఇప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు నడుస్తుంది తప్ప Mm. గతంలో అయితే ఏమి లేవు. లేదు. దాని ప్రభావం కూడా నక్సల్స్ మీద గతం నుంచి ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు మన జరిగిన ఎన్కౌంటర్లుగా వాటికి ఏంటంటే ఆపరేషన్ కగర్లో భాగంగా నక్సల్స్ అందరినీ కూడా మీరందరూ కూడా జనజీవన శ్రవంతులకు బయటకు వచ్చేయండి, మీకు ప్రభుత్వం తరపు నుంచి ఏ సాయం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తానే ఉంది. దాంట్లో భాగంగా జరిగిన కగర్లో జరిగింది తప్ప అది అది వేరేదని వేరే అయితే అనుకోవట్లేదు. మీరు అనుకోవట్లా. అంతే. రైట్. బాక్సైట్ తవ్వకాల విషయం పరిస్థితి ఏంటి? బాక్సైట్ తవ్వకాలది మీ పరిస్థితి ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు దాన్ని? ఒరిజినల్గా అయితే బాక్సైట్ తవ్వకాలు తవ్వచ్చు, కానీ స్థానికంగా ఉండే ఆదివాసులందరూ ఒక సొసైటీ కింద ఫామ్ చేసి ఉమ్, వాళ్ళ పేరున చేసి ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేసే విధంగా ఉమ్, ప్రభుత్వమే అందరికి చెప్పి ఎలాగంటే మైన్స్ అండ్ జువాలజీ వాళ్ళకి చెప్పి ఉమ్, ఈ సొసైటీకి ఇస్తున్నాం ఆదివాసీసి వాళ్ళ డెవలప్మెంట్కి. అవసరమైతే అక్కడ చుట్టుపక్కల గ్రామాలు ఏమన్నా పంచాయతీస్కి ఇక్కడ నుంచి వచ్చే ఏమైతే ఉన్నదో ఫండింగ్ వస్తుందో డబ్బు దాన్ని బడ్జెట్ రూపంలో అలా ఇచ్చుకునే విధంగా అయితే చేయడానికి ప్రాబ్లం లేదు. ఉమ్. కానీ బయట వ్యక్తులకి ఇచ్చి బాక్సైట్ తవ్వకాలు చేస్తే మాత్రం, ఎందుకంటే బాక్సైట్ బయటకు తీయడం వల్ల ఏంటంటే చాలా రకాలైన అనారోగ్య పాలవుతారు. అంతే కదా. ఊపిరితిత్తుల ఆ ప్రాబ్లం చాలా పేరుతో మెల్లమెల్లగా ఆదివాసులను మైదాన ప్రాంతాలకు తరుముతున్నట్టు కాదా అది? అని భావించవచ్చు. ఆ, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇక మేము తప్పట్లేదా? చెప్పలేము. ఇక రాజ్యం దలుచుకుంటే ఎవరేం చేస్తారు ఎవరేం అట్లా? చెప్పలేము. ఎందుకంటే అడవి మాది హక్కు మాది అని మీరు అవునండి, అవును. నినాదాలు ఉన్నాయి, నినాదాల వరకు అదే మిగిలిపోయినాయి తప్ప, ఎగ్జాక్ట్లీ. నినాదాలు మిగిలిపోయినాయి తప్ప మీరు చెప్పినట్టు వాస్తవమే. కానీ ఇంకా ఏం చేయగలుగుతాం చెప్పండి ఇప్పుడు. అది రైట్. ఇంకా అంటే ఇప్పుడు ఈ నక్సల్స్ ఏరివేత సమయంలో ఇన్ఫార్మర్ల పేరుతో కానీ రకరకాలుగా వేధింపులు జరుగుతున్నాయా ఇంకా? సార్ ఒకటే అండి, ఎవరేం చెప్పినా ఏం చెప్పినా కోయి సమాజమే నాశనం అయిపోయింది ఇప్పటి వరకు. ఉమ్, ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్కౌంటర్ చనిపోయినా, ఎన్కౌంటర్ పేరుతో చనిపోయినా, ఉమ్, అదే ఎన్కౌంటర్లకి సంబంధించిన ఉమ్, ఇన్ఫార్మర్లు అన్న ఎవరైనా సరే అవును. కోయి తెగలు, ఉమ్, కోయి తెగకి అవేర్నెస్ ఇంకా రాలేదు. ఓకే. తెగల్లో 34 తెగలు కోయి తెగలు ఇంకా రాలేదు. ఉమ్, వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ రావాలి. ఉమ్, అంటే ప్రభుత్వాలు వాళ్ళకి అందరికి కూడా మంచి మార్గాలని ఎలా ఉండాలన్నది చూపిస్తుంటే లోపలికి ఎందుకు వెళ్తారు, ఎవరు వెళ్ళారు కదా. అంతే కదా. ప్రభుత్వ వైఫల్యం పక్క 100% చెప్పాలంటే దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ ఉమ్, కేంద్ర ప్రభుత్వమే బీజేపీ పార్టీలు ఉన్నాం కాబట్టి రైట్. మా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మా అదే. ఆదివాసీలకి ఆ, ఇప్పుడు ఓకే. మాకు గ్రౌండ్ లెవెల్లో మాకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా జరుగుతున్నాయని మాకు అనిపిస్తుంది. రైట్.